మీరా డాక్టర్ అవ్వాలి. నేను తనతో పాటే ఉండాలని అంబులెన్స్ ఉద్యోగంలో చేరాను. కానీ చేరిన రోజే 3 హత్యలు చేసి జైలుకి వెళ్తాననుకోలేదు. తప్పు వాళ్ళ మీదే ఉంది కనుక ఎవరు సాక్ష్యం చెప్పడానికి రాలేదు. అందుకే చాలా తక్కువ శిక్ష పడింది. జైల్లోనే ఓ పెద్ద ఆయన నాకు వంట చేయడం నేర్పించాడు. బయటికి వచ్చాకే మురళి వీళ్ళందరినీ కలుసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళతో వంట పనికి వెళ్ళడం మొదలెట్టాను. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక మీదట మీకేం ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా మీకు నేనున్నాను. చెప్పండి అన్నా. కాసిని ప్రతాప్ రెడ్డి చంపేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నా? అవును శివ, కాసినికి సహాయం చేస్తానని చెప్పాడు కదా, అందుకే చంపేశాడు. ఎక్కడన్నా? ఎప్పుడు? ఏ బ్రిడ్జి మీద అయితే నువ్వు మధుని కొట్టావో అదే బ్రిడ్జి మీద కాసిని చంపేశాడు. ఎక్కడ రావాడు? ఎవరు? నేనెవరిని వెతుకుతున్నానో నీకు తెలుసు, ఎందుకు వెతుకుతున్నానో కూడా నీకు తెలుసు. చెప్పెక్కడున్నాడు? చెప్పరా. చెప్పను. వాడు ఎప్పుడైతే మధుని కొట్టాడో అప్పుడే నా మనిషి అయిపోయాడు. ఏదో మొక్క మొలిచినట్టుగా ఎక్కడి నుంచి మొలుచుకొస్తున్నారు? ఇవిగో. ప్రతాప్ రెడ్డి నన్నే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. అందుకే. కాదు శివ, సొంత ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి వచ్చింది. వచ్చే వారం ఐశ్వర్యక పరీక్షలు. ఈ సమయంలో ఇలాంటి సమస్య వచ్చి పడిందని చాలా బాధగా ఉంది బాబు. సార్, మీ ఎవ్వరికీ ఏం కాకూడదని కొద్ది రోజులు మీ బంధువుల ఇంట్లో ఉండమంటున్నాను. అలాగే బాబు. ఏం బాబు, ఇక్కడ ఉండడం మంచిది కాదంటున్నావు. నువ్వు మాతో వచ్చేయచ్చు కదా. లేదమ్మా, నేను ఎక్కడున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే మీరు బయలుదేరండి. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాం బాబు. ఈ ఏడాది పరీక్ష రాయలేకపోతున్నందుకు బాధపడకు. వచ్చే ఏడాది తప్పకుండా రాదు. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి ఐశ్వర్య. నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. సమస్యలు తీరాక నేనే వచ్చి తీసుకొస్తాను. నేను ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవే. ఏంటి ఎలా చూస్తున్నావు? ఈ బండోడా, మా ఇంటికి వచ్చి పీకల దాకా మెక్కావు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, భోంచేసావా? ఒక్క మాట అడిగావా? భోంచేస్తారా? వెళ్ళి త్వరగా రెడీ చేయరా. నువ్వేంటి అలా చూస్తూ నుంచున్నావు? వెళ్ళి బుక్స్ తీసుకురా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవాలి కదా. నువ్వేంటి వాడి మొహం చూస్తున్నావు? చదువుకోవడానికి ప్లేస్ రెడీ చేయపో. వేరే ట్రైన్లో ఎక్కేసానని ఫోన్ చేసింది, అందుకే తీసుకొచ్చా. నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఈ పాటికి వాడికి తెలిసట్టుంది. ఇక్కడి నుంచి పారిపోయేలోగా నాకు ఆ శివ కావాలి. వాడి మీద మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. వాడిని మీ కళ్ళ ముందే నరుకుతాను. చెప్పొద్దు, చేసి చూపించు. ఏం ప్రాబ్లం లేదన్నా. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడే దాని అమ్మా బాబు కూతుర్ని బాగా చదివిస్తానన్నారు. నేను చుట్టుపక్కల అడిగి చూశాను. ఆ పిల్ల బాగా చదువుద్దటన్నా. అదేదో స్టేట్ ఫస్ట్ రావాలట, డాక్టర్ అవ్వాలట, పేదవాళ్ళకి వైద్యం చేయాలట. ఇప్పుడు అది డాక్టర్ అవ్వాలని ఎవడడిగాడు? అయితే ఒకటన్నా, ఇప్పుడు ఆ పిల్ల లక్ష్యం మనకి చాలా ముఖ్యం. ఏమంటున్నావు మామయ్య? ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్ల ప్రాణాలు పోతున్నా సరే పరీక్ష రాయడానికి వస్తుంది. కూడా వాడు వస్తాడుగా, వచ్చి తీరతాడన్నా. లేపేద్దాం. చూడన్నా, నీ చేతులతో నా అల్లుడు పెళ్ళి వాడి కథ ముగించెళ్ళన్నా. ముగించేద్దాం. ఈ కాంప్లెక్స్ కి పార్కింగ్ కోసం నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పిందే కనుక జరిగిందంటే ఈ కాంప్లెక్సే నీకు రాసిచ్చేస్తాను.
అందరూ ఆ పిల్ల ఫోటో మొబైల్లోకి ఎక్కించుకొని స్కూల్కి బయలుదేరంట్రా. అన్నా రెడ్ అన్న చెప్పినట్టు కాంప్లెక్స్ ఇచ్చేస్తాడన్నా. ఒకవేళ అమ్మాయి దొరకలేదని కాంప్లెక్స్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయడం అన్న? దట్ ఈస్ ఈజీ మ్యాన్ అన్నా అమ్మాయితో వస్తామన్నా అన్న చెప్పింది విన్నారు కదా, ఆ? అమ్మాయితో రావాలి. పోండి. కుర్రాళ్ళు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే కాంప్లెక్స్ కన్ఫర్మ్. ముందు దీని పేరు మార్చేయాలి. మామ అమ్మాయిలు అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా చూడు, మిస్ అవ్వకూడదు. ఓకే మామ ఎలాగైనా కనిపెట్టేచ్చలేరా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని? మన మీద ఎవరికి డౌట్ రాకూడదని హ్యాపీ మూడ్ లో పడుతున్నాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. పాప పాప అంటే బాబు చూస్తున్నాడేట్రా బాబు. హలో అన్న, మాక్సిమం అందరూ అమ్మాయిలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఆ అమ్మాయి మాత్రం రాలేదన్నా. ఎలాగైనా పట్టుకుంటాం, ఓకేనా? మామ ఆ అమ్మాయిని వెతుకుంటూ మనం ఎంత దూరం వచ్చేసాం, ఆ అమ్మాయిని మనమే ఎత్తుకెళ్ళాలి. అదేరా మన గొప్ప. దానికి ఏదైనా ఒక ఐడియా చేసే తీరాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను స్టూడెంట్లో లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని నైస్గా దువ్వి ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తీసుకొచ్చేస్తాను. ఏమంటారు? వీడు స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా? ఈయన పంపిస్తావరా? సూపర్ రా, చెయ్యరా మామ. నూట అయ్యవరా వీళ్ళ దుంపగా అడిగినట్టు ఇచ్చేసరికి దీన్ని ఎలా కట్టుకోవాలి ఏంటో. పాప దీన్ని ఎలా కట్టుకోవాలి? తెలీదు. ఇదిగో, Already అమ్మరా. పరీక్షకి late ఇదిగో, అయిపోయింది. పాప బంగారం. ఓకే వీ కెన్ డూ దట్. వెళ్ళొస్తాను సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి ఏమిటి విషయం? సార్ యాక్చువల్లీ ఐశ్వర్య ఎగ్జామ్ రాయడానికి వస్తుందని తెలిసి తనని మీట్ అయ్యి టాక్ చేద్దామని వచ్చాను సార్. బట్ ఐస్ నో కమ్ సార్. మామా మనోడు ఎరగదీస్తున్నాడు రా. ఎనీ ప్రాబ్లం? ఎవరో తెలియడం లేదు. దొంగ ముండా కొడుకులు ఐశ్వర్యం పరీక్ష రాయనివ్వకుండా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా సరే నరికి పోగులు పెట్టకుండా వదలను. అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అమ్మ నా బూతులు తిడుతున్నాడే. తిట్టింది చాలా తగ్గట్టు యాక్షన్తో సహా చూపిస్తున్నాడు. పోకిరి వేదవాళ్ళు అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే రౌడీలో వెనకబడతారా? సారీ, టెన్షన్లో కొంచెం ఎమోషన్ అయ్యాను. ఏంటి కొంచెమా? చెప్పండి ఐశ్వర్య మీకు ఏమవుతుంది? సార్ నేను ఐశ్వర్య క్లాస్మేట్ సార్. అంటే చిన్న వయసులో 5th స్టాండర్డ్ కాన్వెంట్ లో కలిసి చదువుకున్నాం సార్. ఏ ఊర్లో? అరకులో సార్. అరకులోనా? అరకులోనే సార్. ఓహో, నమస్తే. వాళ్ళ నా బ్యాచ్ మేట్స్. అవును ఈ సార్. మొహాన్ని చూస్తే కాన్వెంట్ లో చదివినట్లేదే. నేను అప్పుడే చెప్పాను, మాట విన్నారా? రండి రా. వాచ్మెన్ వాచ్మెన్ పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు వాడిని పంపావు? రేయ్, మన చెట్లో వాడారా బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు రా? బైక్ స్టార్ట్ చేయి, ఫోన్ ఆన్ చేయి, తాతయ్య డెత్ అంటున్నాడు రా. దీని ఇంగ్లీష్ అంటారంట్రా? నేనే మాట్లాడతాను రా. ఇప్పుడు కూడా చూసావా? చూసావా ఇంగ్లీష్? అవునరా? రేయ్, నువ్వు బండి ఆపుకురా. పోతూ ఉండు, పోతూ ఉండు. పో. అన్నా ఆ? ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అన్నా ఆ అమ్మాయి పరీక్ష రాయడానికి రాలేదన్నా. మనకి భయపడి ఆ వంటాడు ఆ అమ్మాయిని తీసుకుని పారిపోయాడన్నా. అంతేకాదు మేము చూసాం ఆ అమ్మాయి అక్కడికి రాలేదన్నా. రేయ్, చొక్కా తిరిగిందేటి? ఏరియాలో గొడవనా, అందుకే సిరిగింది. ఏంటి అన్నా ఇప్పుడు అదా అన్న ముఖ్యం. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి రాలేదన్నా. నువ్వు? రాయలేదని ఎవరు చెప్పాడ్రా? అది ఆ స్కూల్లో రాయలేదు, వేరే స్కూల్లో రాసింది. వేరే స్కూల్లోనా? పేపర్లో వచ్చింది చూడు మావయ్య. రేయ్, చదవరా. రేయ్, ఇవ్వండ్రా. నేనే ఎంతో బెటర్. అదే ఇంగ్లీష్ పేపర్ అయితే నేను సజెషన్- కొట్టారంటేనా? నేనే చెప్పండి అన్న. ఏమైంది మధు? వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలిసిపోయిందన్నా. రేపు వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉంటారు. రేపు మిస్ అయ్యిందో మిస్ అవ్వదన్నా. ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు, మా ప్రాబ్లం కూడా. నేను రేపు హైదరాబాద్కి వెళ్లేలోగా వాడు నాకు కావాలి. వాడిని వదిలిపెట్టమన్నా. మాయా, మన పరువు మర్యాద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలోనూ వాడిని లేపేయడంలోనూ ఉంది. నువ్వేం దిగులు పడకలుడు. రేయ్, ఆ అమ్మాయి రేపు ఏ స్కూల్లో పరీక్ష రాయడానికి వస్తుందో తెలుసుగా? సెంట్ జాన్ స్కూల్ అన్నా. రేపు అందరూ వెళుతున్నారు, అమ్మాయిని ఎత్తుకొస్తున్నారు. అన్నా ఆ బ్రిలియంట్ గర్లకి ఎలా పాట చెప్పాలో నాకు తెలుసనా. నీ తమ్ముడు ఈ 7 hills ని బ్లెస్సింగ్ చేయనా. కాంప్లెక్స్ కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మ్ అన్నా. గురు నీ సెల్తో అది. కాంప్లెక్స్ లో రేయ్, ముందు అమ్మాయిని ఎత్తుకోండి రా. అన్నా
అమ్మాయి కిడ్నాపింగ్, కాంప్లెక్స్ కన్ఫర్మింగ్. ఆల్ బాయ్స్ ఫాలో మీ. వెళ్ళరా, చూసావా నువ్వేం దిగులు పడగలడు. కుర్రాళ్ళు వెళ్లే స్పీడ్ కి అమ్మాయితోనే వస్తారు. హ, మీ ఇద్దరు పెళ్లి మన కాంప్లెక్స్ లోనే జరుగుతుంది. ఆ? కాంప్లెక్స్ ఆ? అన్నా సెంట్ జాన్ స్కూల్ దగ్గర ఉన్నామన్నా. ఈ రోజు ఆమె రాలేదన్నా. బాగా చూడండి రా. అన్నా ఎగ్జామ్ కి పిల్లలందరూ వెళ్ళి అరగంట అవుతుందన్నా. ఇక్కడ ఒక్కరు కూడా లేరన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదన్నా. అంత మర్మంగా ఉందన్నా. సరే సరే, ఉండు. 7 2వ లైన్లోకి వస్తున్నాడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అలాగేనా. ఏంట్రా ఏడుకొండలు గిరి అలా అంటున్నాడు? వాళ్ళిద్దరూ అసలు స్కూల్ పక్క రాలేదటగా. రాక ఎక్కడికి పోతుందన్న అమ్మాయి. విజయవాడలో ఎక్కడున్నా సరే మా నుంచి తప్పించుకోలేదు. నువ్వెందుకన్నా ఫీల్ అవుతావు? తమ్ముళ్ళు మేము ఉన్నాం కదా, డోంట్ వరీ. అనా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేంత వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమనే. లేదన్నా, నేను చెప్పానన్నా. ముందు అమ్మాయిని వెతికిదావు, దొరికితే తిందామని చెప్పానన్నా. వీడన్నా ముందు తిందాం, ఆ తర్వాత అమ్మాయిని వెతుకుదాం అన్నాడు. ₹1000 బిల్లు వచ్చింది. నువ్వేమేం మెక్కేవో నాకు తెలియాలి. కక్కరా, కక్కరా, కక్కు. నీకేం చెప్పి పంపించాను? ఏం చెప్పి పంపించాను చెప్పరా? కాంప్లెక్స్ దొరుకుతుందా? కాంప్లెక్స్ దొరుకుతుందా? నీ అబ్బా తిండిపోదు. ఏమైంది దయా? ఆ పిల్ల రోజు పరీక్ష రాయడానికి వెళుతోంది, కానీ ఏ స్కూల్లో రాస్తోందో తెలియడం లేదన్నా. ఏంటి? కానీ విచారించాను. ఆ పిల్ల చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరో పెద్ద ఆఫీసర్తో మాట్లాడి రోజు ఒక్కో స్కూల్లో పరీక్ష రాసే విధంగా ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడటన్నా. లాజిక్ కొడుతోంది కదన్నా. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఏ స్కూల్లో తెలియలేదంటే ఉన్న అన్ని స్కూళ్ళు వెతికి చావండి.